నల్గొండ జిల్లా కేంద్రంలోని కుండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల చిత్రపటాలకు నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చేనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారుల నేతన్నలకు 168 కోట్ల రూపాయలు చేయూతగా విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. యారన్ సబ్సిడీపై సంవత్సరానికి నేతన్నకు చేయూత పథకం కింద 24,000 రూపాయల మంజూరు పట్ల థ్రిఫ్ట్ పథకం గతంలో 36 నెలల గడువుతో ఉండగా ఇప్పుడు దాన్ని 24 నెలలకు కుదించినందుకు చేనేత బీమా యథావిధిగా కొనసాగుతుందని తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి చేనేత కార్మిక సంఘ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన పద్మశాలి పక్షాన అభయహస్తం పథకాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాలి అందరి తరపున మా నల్గొండ టౌన్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ పద్మశాలి ప్రజల తరపున తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు మరి టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మేము తెలియజేస్తున్నాం. మాకు పవర్లూమ్ కార్మికులకు, చేనేత కార్మికులకు అభయహస్తం, చేనేత బీమా, థ్రిఫ్ట్ ఫండ్ పథకాలను మళ్ళీ పునరుద్ధరించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, అలాగే మన చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే కమిషనర్ శైలజ రామయ్య గారు మన పద్మశాలిని తెలంగాణలో ఉన్న పద్మశాలిల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్కీములు తేవడం జరిగింది. గతంలో ఉన్న స్కీము థ్రిఫ్ట్ ఫండ్, అలాగే బీమా పథకాలు కాకుండా కొత్తగా అభయహస్తం అనే ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఇందులో ప్రతి జియో ట్యాగ్ ఉన్న కార్మికునికి సంవత్సరానికి 18,000 రూపాయలతో, అలాగే అనుబంధ కార్మికునికి 6,000, మొత్తం 24,000 రూపాయలు ప్రతి జియో ట్యాగ్ ఉన్న కార్మికునికి, పవర్లూమ్ కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ ఇచ్చే వెసులుబాటు కల్పించింది. అలాగే గతంలో ఉన్న థ్రిఫ్ట్ ఫండ్ కార్యక్రమం కూడా 36 నెలలుండే, అది ఇప్పుడు దాన్ని 24 నెలలకు కుదించారు. ఎందుకంటే కార్మికుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని వీళ్ళకు 3 సంవత్సరాలు అయితే కాలపరిమితి చాలా ఇబ్బంది జరుగుతుందని 2 సంవత్సరాలు కుదించి 2 సంవత్సరాలకే మొత్తాన్ని ఇవ్వడానికి వెసులుబాటు కల్పించి అదొకటి మార్పు చేయడం జరిగింది. అలాగే ఇదివరకు గతంలో ఉన్న బీమా పథకాన్ని కూడా గతంలో 59 సంవత్సరాలు 65 సంవత్సరాల వరకే ఉండెను. దాన్ని ఇప్పుడు జీవితకాలానికి చేశారు. బతుకున్నంత కాలం ఎప్పుడు జరిగిపోయినా బీమా వర్తించే విధంగా రూపొందించారు. ఎందుకంటే మా పద్మశాలిలో చేనేత కార్మికులు కానీ, పవర్లూమ్ కార్మికులు కానీ ఎక్కువ సంఖ్యలో వయసు పెరిగిన వారే, 60 పైబడిన వారే ఎక్కువ శాతం ఉంటారు. కాబట్టి మా అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, మా ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు ఈ ప్రోగ్రాన్ని తయారు చేశారు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేశారు. అలాగే యజమానులకు కరెంటు సబ్సిడీ కూడా యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఇందుకు గాను మన ప్రభుత్వానికి నల్గొండ జిల్లా పద్మశాలి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి, అలాగే చేనేత మంత్రి గారికి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరొకసారి మా నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం పక్షాన, మా కార్మికుల పక్షాన, అందరి పక్షాన ప్రభుత్వం వారికి, రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి.